937 డైలీ వ్లాగ్స్ అండి. ఇది డొంకేశ్వర్ సుజాత శ్రీనివాస్ వాళ్ళ కూతురికి అల్లుడికి ఇచ్చిన అధిక మాస వాయనాలండి. మామిడి పళ్ళ వాయనాలు ఈ సమ్మర్లో ఇస్తారు, పెళ్ళైన మొదటి సంవత్సరంలో ఇస్తారు. అలాగే ఏకాదశి పలహారాలు కూడా ఇచ్చారు. అలాగే మామిడి పళ్ళ వాయనంలో మామిడి పళ్ళు బేసన్ పొరులు ఇస్తారు. ఏకాదశి పలహారాలకు కావలసినవి సాబుదానా, పల్లీలు, నెయ్యి, అలాగే పచ్చళ్ళు కూడా పెట్టారండి. సమ్మర్లో ఈ వైశాఖలో ఖచ్చితంగా ఉంటుంది. ఉగాదికి కూడా పప్పు, చక్కెర, మనం పచ్చడి తాగడానికి గ్లాసులు ఇలాంటివి ఇస్తారు కదండి. ఇవి అలాగే మామిడి పళ్ళతో తాండ్రా చేస్తాము. ఆ తాండ్రాతో ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే చేసుకొచ్చారండి. వాళ్ళ కూతురి కోసం అయితే కూతురు అల్లుడికి ఇవన్నీ ముట్టించారు. ఏకాదశి పలహారాలు అంటే మనం ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది, తొలి ఏకాదశి పండుగ కదండి. ఇవన్నీ ఇచ్చారు. మనం కొత్త పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు వడియాలు అవి అన్నీ కలిపి కూడా ఒకసారి మనం వాయినంగా అయితే ఇస్తాము. మామిడి పళ్ళతో తయారు చేసిన తాండ్రతో తయారు చేసిన ఐటమ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయండి. పూల జడ, వంగి, ఉద్యానము, మెడలో హారాలు, చీర, బ్లౌజ్ పీసు, రింగ్స్, టాప్స్, కమ్మలు, గాజులు చాలా చక్కగా ఉన్నాయండి. పూల జడ అయితే సింప్లీ సూపర్. చీర, బ్లౌజ్ పీస్ కూడా అంతే చక్కగా ఉన్నాయండి. ఈ మామిడి పళ్ళ పట్టి తయారు చేయడానికి వాళ్ళకైతే ఎన్ని డేస్ పడుతుందో కదండి. ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా చాలా చాలా సింపుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. అలాగే మామిడి పళ్ళ వాయనానికి వియ్యంకురాలకి వియ్యంపుడికి బట్టలు కూడా ముట్టించారు. వాళ్ళకు కూడా ఈ మామిడి పళ్ళ అట్టుతో తయారు చేసినవి ఐటమ్స్ అయితే వేశారు. అలాగే కూతురు అల్లుడు కూడా ఇవన్నీ అలంకారం చేశారు. ఇవి ఏకాదశి పలహారాలు, ఉగాది కట్నాలు అన్నీ కూడా వాళ్ళు ఒకేసారి చేశారండి. ఈ జంట చూడముచ్చటగా ఉంది కదండి. వాళ్ళు కూడా అన్ని ఐటమ్స్ అయితే వేసుకున్నారు. ఇలా కూతురికి అల్లుడికి మామిడి పళ్ళ వాయనాలు అయితే ఇచ్చారండి. చాలా చక్కగా చేశారు. గ్రామం పోచంపాడు నుంచి మనకైతే ఈ వీడియో సెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. వీళ్ళు ఎప్పుడు ఇలాగే సంతోషంతో ఉండాలనేసి ఏ చిన్న పండుగ చేసుకున్నా చాలా గొప్పగా జరుపుకుంటాం కదండి. హిందూ సాంప్రదాయంలో కట్టు పొట్టు అలాగే ఇంతమందిని పిలవడము, ఉమ్మడి కుటుంబంలా చేసుకోవడం, ఇవన్నీ ప్రతి చిన్న అకేషన్కి కూడా ఇలా ఒక సంవత్సరం అంతా సెలబ్రేషన్స్ చేసుకుంటూనే ఉంటామండి. వీళ్ళు ఇలాగే ఎప్పటికీ ఎన్ని సెలబ్రేషన్స్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఇవన్నీ వాళ్ళ వియ్యంకుడికి వియ్యంపురాలకి అయితే ముట్టిస్తున్నారు. ఇలా అన్ని మామిడి పండ్లతో తాండ్రాతో తయారు చేసిన ఐటమ్సేనండి. చీర కానీ నగలు కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి కదండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? మీకు కూడా ఇలాంటి ఆనవాయితీ ఉందా? కామెంట్ చేసేయండి. మనమైతే పెద్దమ్మాయి వీడియోస్ చూసాం కదండి. తనైతే చిన్న కూతురు చిన్నలుడండి. వీళ్ళిద్దరికీ కూడా ఆషాఢ మాసం పట్టి మామిడి పళ్ళ వాయనాలు అన్నీ కూడా ఒకేసారి చేశారండి. వీళ్ళకు కూడా సేమ్ వాళ్ళ సిస్టర్కి ఎలా చేస్తారో తనకు కూడా అలాగే చేస్తారు. వీళ్ళ జంట కూడా చూడముచ్చటగా ఉంది. వాళ్ళకు కూడా సేమ్ ఐటమ్స్ చేయించారండి. ఇవన్నీ మామిడి తాండ్రతో చేసిన ఐటమ్స్ కదండి. వీళ్ళిద్దరికీ కూడా ఒకేసారి చేశారు. అక్క చెల్లెలకి కూడా ఈ మామిడి పళ్ళ వాయనం, ఆషాఢ ఏకాదశి పలహారాలు ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇవన్నీ ఇప్పుడు వచ్చినవి కాదండి, ఇవి చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి. వాళ్ళైతే మామిడి పళ్ళ వాయనానికి ఇలా ముట్టించారు. అలాగే ఇవి ఏకాదశి పలహారాలు, దాంతోపాటు మామిడి పళ్ళ పట్టి అంటారు కదండి, అవన్నీ కూడా ఇలా సెలబ్రేషన్ అయితే సింపుల్గా చేసుకున్నారు. వాళ్ళ వియ్యంకుడికి వియ్యంపురాలకి అంటే చిన్న అమ్మాయి వాళ్ళ అత్త మామయ్య కూడా ఇలా అయితే ముట్టించారు. తర్వాత అందరూ కలిసి ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళందరూ కలిసి సరదాగా సెలబ్రేషన్ అయితే జరుపుకున్నారండి. చిన్న సెలబ్రేషన్ అయినా పెద్దగా సెలబ్రేషన్ చేసుకున్నారు. వీళ్ళందరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫు నుంచి కోరుకుందామండి. ఇవన్నీ కట్టు పొట్టు సాంప్రదాయం, మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఎప్పటికీ ముందుకు తరాల వారికి తెలియజేయాలనేసి ఇలాంటివన్నీ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి కదండి. అంతేకాదండి, ఇవి ఇప్పుడు కాలంలో వచ్చినవి కాదు, పూర్వకాలం నుంచి వచ్చినవి. కాకపోతే తక్కువ చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే చాలా ఎక్కువగా చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదండి. ఇలా సెలబ్రేషన్ చేసుకోవడమే కాదండి, మన ఛానల్కి వీడియో పంపించినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. వీళ్ళ గ్రామం అయితే పోచంపాడండి. అక్కడ నుంచి మనకైతే ఈ వీడియో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.